మీ గురువుగారిని సహజంగా మీ మాటల్లో వారి గురించి చెప్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది అంటే నేను వారిని ప్రత్యక్షంగా చూడలేదు గానీ, వారితో గురువుగారిగా కంటే కూడా మీ స్నేహం చాలా ఎక్కువుందనుకుంటాను 'ఆదుర్తి సుబ్బారావు' గారితో. ఆల్మోస్ట్ 'మోగ మనసులు' సినిమాకి మీరు సెకండ్ యూనిట్ డైరెక్టర్ కూడాను గదా! మీకు వారికి ఉన్న స్నేహం గురించి స్నేహం అనే మాట అది ఒక సమవయస్కులకిను, ఒక సార్ట్ ఆఫ్ మన ఈక్వల్ ఏజ్‌కి ఉండే వాళ్ళకి ఉపయోగించవలసిన మాట. ఒక అభిమానం అనండి, ఒక ప్రేమ అనండి, అనురాగం అనండి. నాకు ఆయన మీద ఒక భక్తి ఉంది నాకు. ఆయనకి నా మీద ఒక పితృవాత్సల్యం లాంటిది ఉంది. సో, ఈ 2 స్నేహానికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. స్నేహం అయితే ఇద్దరం కలిసి సిగరెట్లు తాగొచ్చు, ఇద్దరం కలిసి మందు కొట్టొచ్చు. ఈ ఇలాంటి రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు అది కుదరదు. ఎందుకంటే నేను ఆయన సినిమాలు డైరెక్ట్ చేస్తున్న కాలంలో నేను వాళ్ళ రికార్డిస్ట్‌గా పనిచేయటం వల్ల అసలు మొదలైంది అంకురం. అప్పుడు స్టార్ట్ అయింది. నేను నాలో ఉన్నటువంటి ఓ క్రియేటివిటీని గుర్తించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. తను సృజనాత్మకంగా కొంచెం ఆలోచించగలడు. సబ్జెక్ట్స్ మీద కొంచెం దీని గురించి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు దీని గురించి ఎలాబొరేట్ చేయటం గానీ, సబ్జెక్ట్‌ని ఏదైనా చేయటం గానీ, ఒక సీన్ డెవలప్ చేయటం గానీ, ఈ సెన్స్ ఆఫ్ ఇది ఉంది అని బాగా గుర్తించిన మనిషి కాబట్టి, ప్రతిదీ నాతో ముచ్చటిస్తూ ఉండేవాడు. డిస్కస్ చేస్తూ ఉండేవారు. డిస్కస్ చేసి నన్ను ఎక్సైట్ చేసి వదిలిపెట్టేవాడు. ఆయన ఇగ్నైట్ చేసి. నాకుండే దురద వల్ల, నాకుండే భక్తి వల్లో, లేకపోతే నాకుండే ఉత్సాహం వల్లో, నేను అదంతా డెవలప్ చేసి మళ్ళీ రెండో రోజునో, మూడో రోజునో ఆయన దగ్గరికెళ్ళి, మనం ఇట్లా అనుకున్నాం గదా! అది ఇట్టా వస్తే ఇట్టా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇట్లా అది ఈనాటి ఈ బంధం ఏనాటిదో ఏనాడు పెనవేసి ముడివేసినాం అన్నట్టుగా అయిపోయింది. అయిపోయిన తర్వాత అట్లా సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. నటనకి ఎందుకు మీరు చాలా ఆలస్యంగా వచ్చారు? అందగాడై ఉండి మీరు చక్కని డిక్షన్ ఉండి మీరు తలుచుకుంటే హీరోగా ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా! అసలు ఐడియా నాకు లేదు. అట్టా మనకుండాలి కదా! ముందర కొంచెం లోపల ఎక్కడైనా ఒక దురద ఉండాలి. యెస్. దురద అనే మాట తప్పు ఇక్కడ ఉపయోగించకూడదు కదా! బట్ ఒక సార్ట్ ఆఫ్ ఇచ్చింగ్ ఉండాలి. ఇచ్చింగ్ ఉంటే మనం ఎక్కడో అక్కడ కనిపించటమో, ఏ ఇన్స్‌పెక్టర్ వేషం వేసేయటం గబుక్కున, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. డైరెక్టర్ అనేవాడు ఇఫ్ హి వాంట్స్ టు అపియర్ ఆన్ ది స్క్రీన్ ఎక్కడో అక్కడ ఏదో ఒకటి ఒక చిన్న ఒక 2 మినిట్సో, 1 మినిటో అట్లా కనిపించి వెళ్ళిపోతూ ఉంటాం. అవన్నీ జరుగుతుంటాయి. చాలా సినిమాల్లో మన పాత సినిమాల్లో కూడా ఇదివరకు చెప్తుండేవారు. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ లాంటి వాడు ఎక్కడొక్కడ చోట కనిపిస్తాడు. మీరు కనుక్కోండి ఎక్కడున్నాడో అనే ఒక క్విజ్ కూడా పెట్టేవారు. అట్లాగే సుభాష్ ఘాయి ఒకడు. వీళ్ళందరికీ కొంచెం సరదా ఉంది. వాళ్ళు దే ఆర్ బేసికల్లీ దే నో యాక్టింగ్ ఆల్సో బికాజ్ దే కేమ్ ఫ్రమ్ యాక్టింగ్ స్కూల్ అండ్ ఆల్ దట్. అలా నేను రాకపోయినా కూడాను నాకు అలాంటిది అనిపించేది కాదు. నాకు